వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అరటి రైతుల కష్టాలు, అరటి మొక్క యొక్క జీవితకాలము, దానికి వచ్చే రోగాలు, దానికి వచ్చే ప్రాబ్లమ్స్, కష్టాలు, పెట్టుబడి, దాని గురించి మాట్లాడదామని ఈరోజు మీ ముందుకు వచ్చిన. ఇది మా ఫ్రెండ్ది సుబ్బారెడ్డి అని కనపపల్లిలో 5 ఎకరాల పొలం వేసిండు అరటి తోట. ప్రజెంట్ వాస్తవానికి ఇప్పుడు మెయిన్ అసలు ఈ అరటి మొక్కల గురించి టాపిక్ తీయడానికి గల కారణం ఏంటంటే అరటి వల్ల ఇప్పుడు రేట్ పడిపోయింది. ఒక టన్ను 15 నుంచి 20 వేలు అట్లా ఉండాల్సిన టన్ను ఈరోజు 3,000 నుంచి 4,000 అట్లా కొంటున్నారు. దానివల్ల రైతులు 9 నెలల పాటు కష్టపడి పెంచి బాగా నీటు కర్రలు కట్టి ప్రతిరోజు పిలకలు కోసేసి అడ్డం వచ్చిన ఆకులన్నీ జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటా మొత్తం సేద్యాలు చేసి మందులు పెట్టి అన్ని పెట్టి 9 నెలలు పెంచిన తర్వాత కనీసం మొక్కలు తెచ్చిన డబ్బులు రావట్లేదు ఇప్పుడు రైతులకి. మెయిన్ అసలుకి ఇలా అసలు రేట్లు ఎందుకు తగ్గుతున్నాయో జనాలకి అర్థం కావట్లేదు. కానీ ప్రజెంట్ ఈ పంట ఇప్పుడు స్టార్ట్ అయ్యి 4 నెలలు 5 నెలలు అయింది, ఇంకా 5 నెలలు ఉంది. రేట్ చూస్తే 3,000 ఉంది. అయినా కానీ రేటు ఉన్నా లేకపోయినా రైతులు ఏం చేస్తారంటే దాన్ని పండించాల్సిందే అప్పులు తెచ్చో మందు షాపులలో అప్పులు పెట్టి బయట కూలీల దగ్గర అప్పులు పెట్టి తిట్టు పంట అయితే పండియాలని ఫిక్స్ అయిపోతారు. ఎలాగైనా సేద్యాలు చేపిస్తారు, ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటారు. రేటు ఉండదని తెలుసు, రూపాయి కూడా డబ్బులు రావని తెలుసు, కానీ పంటను అయితే చంపుకోలేరు, ఇట్నే వదిలేరు. వాస్తవానికి ఈ రోజు నుంచి ఇంత వదిలేస్తే రైతుకు వచ్చే నష్టం తక్కువే. 9 నెలలు పెంచిన తర్వాత వచ్చే నష్టం పెద్ద ఎక్కువ ఉంటుంది. కానీ రైతు అనేవాడు ఎప్పటికీ అట్లా చేయడు. వాడు వీలైనంత వరకు ఆ పంట పండియాల్సిందే, పంట బాగుండాల్సిందే అని చెప్పి రైతు అనుకుంటాడు. కానీ వాస్తవానికి గవర్నమెంట్ వీటి గురించి ఆలోచించదు. ఎంతసేపు ఉన్నా కూడా గవర్నమెంట్ ఆ పార్టీ ఇది చేసింది, ఈ పార్టీ ఇది చేసింది, ఆ టాపిక్లు తప్పితే ఏనాడన్నా ఒక రైతు అసలుకి ఒక్క అరటి మొక్క గురించే కదా, రైతాంగం చాలా ఇప్పుడు ప్రజెంట్ చాలా నష్టపోతుంది ఈ ప్రైజెస్ వల్ల. ఈ ప్రైజెస్ ఎందుకు పైకి ఎందుకు పెరుగుతున్నాయని డిమాండ్ సప్లై అని దాన్ని పెట్టి మీరు ఏరియా వైజ్గా దాన్ని బట్టి మీరు ఒక ఫిక్స్డ్ రేట్ సెట్ చేసుకుంటే దానిపై ఏ పంట వేయాలి ఆ పంట వేసుకుంటారు కదా. మీరు ఏ విధమైన గైడ్లైన్స్ చేయకుండా వస్తారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి. మన మండలానికి ఏ డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా వాళ్ళు వర్క్ చేయట్లేదు. మన వాళ్ళకి ఫోన్ చేయాల్సిందే, బతిలాంటి కూడా వాళ్ళ రెస్పాన్స్ కావట్లేదు. ప్రతి రంగంలో మైనస్లోని కొంచెం గట్టి పట్టుకొని ఈ రైతాంగానికి అరటి మొక్కలకు కొంచెం మంచి ప్రైజ్ వచ్చేటట్టు మీరు చూస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రజెంట్ ఇప్పుడు చాలామంది రైతులు మా చుట్టుపక్కల మండలంలో బొమ్మలాపురంలో ఎక్కువ అరటి తోట వేస్తున్నారు. బొమ్మలాపురంలో ఇప్పుడు ప్రజెంట్ కాపు కాసిన టైం అయింది. ఆ ఏరియాలో మొత్తం చెట్లు కొట్టేస్తారు, అమ్మటం ఎందుకని చెట్లే కొట్టేస్తారు. అలాంటి పరిస్థితి మా సుబ్బారు లాంటి వాళ్ళకి రాకూడదని నేను ఈరోజు వీడియో తీస్తున్నా. ఇలా ఒక 3 నెలలు 4 నెలల పంట వస్తుంది. ఆ టైంకి మంచి ప్రైజ్ ఉండాలని నేను కోరుకుంటున్నా. దయచేసి మీరు ఈ వీడియోని వైరల్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళి పబ్లిక్లో కొంచెం అవేర్నెస్ కల్పించి ప్రైజెస్ గురించి కొంచెం గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి కొంచెం రేట్ పెంచి ఈ అరటి రైతులు కాపాడాలని నేను కోరుకుంటున్నాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ.